మరోసారి చివరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. మనము కొన్ని వారములుగా కొన్ని సందేశములు కంటిన్యూస్గా మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఒకే సందేశాన్ని మనము సుమారుగా ఒక 6 వారములు మాట్లాడుకున్నాము. మరలా తిరిగి ఆ యొక్క సందేశాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముందు కొనసాగుదాం. క్రైస్తవులు ఎవరు, క్రైస్తవులు కాని వారు ఎవరు అనే వివరణను మనం ఒకసారి నేర్చుకోండి. మీకు జ్ఞాపకం ఉంటే సమాజంలో క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నారు, కానీ వారు క్రైస్తవులు కారని, వారు ఎందుకు క్రైస్తవులు కారో కూడా మన గ్రంథంలో తేటగా చూసాం. క్రీస్తు యొక్క తండ్రి అని దేవుని యెహోవాని పరిశుద్ధాత్ముని సరిగా ఎరగకపోతే వారు క్రైస్తవులు కాలేరు అనే సంగతి మనం నేర్చుకున్నాము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. కనుక నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే వీరిని ఎరగాల్సిన అవసరం ఉంది. కనుక ఈనాటి సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అద్వితీయ సత్యదేవుణ్ణి, అలాగే ఆయన ప్రియ కుమారుడైన అద్వితీయ కుమారుడిని సరిగా ఎరిగిన ప్రజలు కారని వారి యొక్క క్రియల వలన మనం చెప్పగలము. కనుక క్రైస్తవులు కాని వారి ఎవరు, క్రైస్తవులు ఎవరైన సంగతి కూడా మనకు తేటగా అర్థం చేసుకున్నాము అనే సంగతులనే మనం ఆలోచన చేశాం. అలాగే ముందు కొనసాగిస్తూ మనము క్రైస్తవులు కాకే గతంలో మనం జీవనం కొనసాగించాము. కానీ ఇప్పుడు నిజముగానే దేవుడు కోరుకునే విధానంలో అద్వితీయ సత్యదేవుడిన నిన్నును అనగా యెహోవా దేవుణ్ణి, నీవు పంపిన యేసుక్రీస్తును అనగా మన పాపం మోచుకుంటే దేవుని యొక్క ప్రియ కుమారుణ్ణి ఎరిగిన వారమై ఏం పొందుకున్నాం? నిత్య జీవాన్ని పొందుకున్నాం. నిత్య జీవాన్ని పొందుకున్నాం. మనం రుజువులు ఉన్నాయా? రుజువులు ఉన్నాయి. రుజువులు ఏంటి? నీ విశ్వాసం ఏంటి? అద్వితీయ సత్యదేవుడు తండ్రి అయిన దేవుడిని మన కొరకు, సర్వమానవాళి కొరకు, లేదా నా కొరకు, లేదా మన కొరకు శిలువ మీద మరణించడానికి వచ్చి మరణించి సమాధి చేయబడి మృతుల్లో నుంచి లేపబడింది ఎవరు అని అంటే ఆయన ప్రియ కుమారుడని అనే విశ్వాసం మనం కలిగి ఉన్నా కనుక ఏం పొందుకొని ఉన్నాం? మనం నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నాం. కనుక ఇప్పుడు మనం నిజమైన క్రైస్తవులము, అవునా కదా? మనుష్యులు అనుకున్నట్లుగా క్రైస్తవులు కాదు. మనం సమాజంలో చూస్తూ ఉన్నారు మనల్ని, వీళ్ళు కూడా క్రైస్తవులే కదా అనేటట్లుగా చూస్తూనే ఉన్నారు. అంటే నలుగురిలో ఒకరిగా, ఒక క్రైస్తవులుగా మనల్ని చూస్తూ ఉన్నారే కానీ వారికి తెలియలేని విషయం ఏంటంటే మనం నిజముగానే దేవుడు కోరుకున్న క్రైస్తవ్యాన్ని పొందుకున్న విషయాన్ని మనం దృఢముగా నమ్మగలం అనే సంగతులను మనము ఆలోచన చేసాం. అయితే గత వారం మనము ఏం మాట్లాడుకున్నామంటే, గత వారం అంటే అంతకు ముందు మీతో మాట్లాడిన సంగతులు ఏం నేర్పించామంటే, ఒక క్రైస్తవుడు ఏ స్థితిలో నుంచి అనగా ఒక మనుష్యుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడు, ఒక మనుష్యుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడు అనే సంగతులను మనము ఆలోచన చేసాం. మనం కూడా ఒక స్థితిలో నుంచి ఒక స్థితిలోకి వచ్చిన వారమే. ఏ స్థితిలోకి? క్రైస్తవులను పిలువబడు అన్ని జనుల స్థితిలో నుంచి నిజముగా దేవుడు కోరుకున్న క్రైస్తవ స్థితిలోనికి వచ్చిన వారం. కనుక మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన పాఠము ఉంది. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే క్రైస్తవుడు అంటే ఎవరు చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవుడు అనగానే ఏం గుర్తు వస్తుందంటే, ఇతను ఎవరంటే పరిశుద్ధుడు. మొట్టమొదట ఇతను ఎవరు? క్రైస్తవుడు ఎవరంటే మొట్టమొదట ఎవరు? పరిశుద్ధుడు. ఆ పదం వినగానే
ఎంత అద్భుతంగా ఉంది. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. అవునా? దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్దోషి. అటువంటి స్థితిని క్రీస్తు యేసునందు ఎవరికి అనుగ్రహించాడు? క్రైస్తవుడికి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? గత స్థితి ఏదైతే ఉందో దానిని విడిచిపెడితేనే ఏ స్థితి వస్తుంది? పరిశుద్ధత స్థితి వస్తుంది. ఏ స్థితి వస్తుంది? పరిశుద్ధత స్థితి వస్తుంది. గత స్థితి ఏముంది? పాపపు స్థితి. ఈ పాపపు స్థితిలో అనేకమైనవి ఉంటాయి. దొంగతనం కావచ్చు, విచారం కావచ్చు, లేదా అబద్ధమాటం కావచ్చు, మాట తక్కువవాడు కావచ్చు, సమాజంలో అన్యాయం చేయువాడు కావచ్చు, లంచగుండి కావచ్చు, ఇలా అనేకమైనవి దేవునికి విరోధముగా పాపం చేసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే దేవునికి విరోధమైన చేసే కార్యక్రమం ప్రతిదీను అది అవిధేయతతో కూడుకున్న పాపం అవుతుందనే సంగతులను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పుడు మనం ఎవరివి అని అడిగినప్పుడు అద్వితీయ సత్యదేవుడిపైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరిగిన వారమై ఉన్నాము గనక మనం ఏం పొందుకున్నా? జీవాన్ని పొందుకున్నాం. జీవాన్ని పొందుకున్నా మనం ఏమై ఉన్నామో క్రైస్తవమై ఉన్నాము. క్రైస్తవుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు. అద్భుతంగా ఉంది కదా. ఆ యొక్క పదం వింటుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధుడు అనగానే మరి పరిశుద్ధుడు అనే పదము మనకు వర్తించాలంటే, క్రైస్తవుడు అనే పదము మనకు వర్తించాలి అని అంటే మనం విడిచిపెట్టి వచ్చిన జీవితాల్లోనికి మళ్ళా తిరిగి మనం వెళ్ళకూడదు. కుక్క తన స్వభావం ఏంటంటే, రెండు రకాలు చెప్తారు కుక్క యొక్క సామెత. ఏంటది? ఒకటి, నువ్వు కుక్క తోకని ఆ యొక్క వంకరని ఎంత నిటారు చేసినా మరలా తిరిగి ఏమవుతున్నది? వెనక్కి తిరిగి వస్తుందంట. అవునా? కుక్క తోక ఎప్పుడు వంకర అన్నట్టు ఉంటుందంట. దాని నుంచే ఇంకో సామెత ఉంది. కుక్క కక్కిందంట, మరలా తిరిగి ఏం చేస్తుంది? దాన్ని తింటుంది. అది ఎంత చండాలమది. అంటే అటువంటి స్వభావాన్నే మనము చేవరించుకున్నప్పుడు మానవులమైన మనము ఒక జంతువు చేసే, ఒక సాధు జంతువు చేసే స్వభావాన్ని చేవరించుకున్న వారు మనం. వాస్తవానికి కుక్క వాంతి చేసుకొని తింటా ఉంటే దాన్ని అసలు మనం చూడలేము. చాలా చండాలంగా ఉంటుంది అది. మరి మనుషుడు కూడా నేను క్రైస్తవుని చెప్పుకొని, నేను పరిశుద్ధుని చెప్పుకొని మరలా తిరిగి పాత స్వభావానికి తిరిగితే మరి అటువంటి వ్యక్తిని దేవుడు ఎంత చేదరించుకుంటాడు? ఆలోచించేది. ఎంత చేదరించుకుంటాడు? కనుక క్రైస్తవులమై ఉన్న మనము, పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనము అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఉండటానికి, ఒకవేళ అటువంటి స్థితిలో మనలో ఏమైనా ఉన్నది అని మనల్ని మనం ప్రశ్నించుకొని దానిని మన యుద్ధ నుంచి తొలగించుకోవడానికి మనం యొక్క సందేశాన్ని నేర్చుకుంటా ఉన్నాం. అందుకే గత వారంలో మనం ఏం మాట్లాడాము? ఎఫెసీయులకు రాసిన పత్రికని మనము మొదలుపెట్టాం. ఎఫెసీయులో కంప్లైంట్ ఏంటి? కంప్లైంట్లు చాలా వచ్చాయి. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చారనే సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పట్టణస్తుల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చారనే సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వారికి ముందుగా తేటకి తెలియజేస్తా ఉన్నాడు. సంకల్పం మొదటిని చెప్పిన తర్వాత ఏమని తెలియజేస్తా ఉన్నాడు అంటే, గతకాలం ఏమై ఉన్నావో ఒకసారి చూడు, ఇప్పుడు నీకేం అనుగ్రహింపబడిందో చూడు, కనుక నువ్వు పొందుకున్న దాన్ని విడిచిపెట్టకూడదు అనే సంగతిని తేటగా తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధులకే తెలియజేస్తా ఉంది. ఇది రక్షణలోకి వచ్చిన వారికి తెలియజేస్తా ఉంది. కనుక లేఖనం చదువుకుందాం మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఒకటో వచనం నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎప్పటి స్థితి ఇది? క్రైస్తవ్యాన్ని ధరించుకొనక మునుపు జీవించిన బ్రతుకది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడు అంటే క్రైస్తవ్యాన్ని ధరించుకొనక మునుపు, పరిశుద్ధుడు కాక మునుపు సంగతులు మాట్లాడుతూ ఇప్పుడేమో తెలియచేస్తా ఉన్నాడంటే, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చారు కదా, అయితే ఇప్పుడు క్రీస్తునందు బ్రతికించాడంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే, మునుపు అంటే మీరు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు, ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు వీరు మునుపు ఎలా నడుచుకున్నారో వారి యొక్క పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు పత్రిక ద్వారా ఎఫెసీ స్థానిక సంఘంలో ఉన్న ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, వారి యొక్క లోపములను ఎత్తి మాట్లాడుతూ, వారి యొక్క బలహీనతలు ఎత్తి మాట్లాడుతూ రాసిన పుస్తకం ఇది, పత్రిక ఇది. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు, ఆయన క్రీస్తుతో మిమ్మల్ని బ్రతికించాడనే సంగతిని మర్చిపోద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఒకప్పుడు మీరు చచ్చారు. ఎలా చచ్చారు? మీ అపరాధం చేత పాపముల చేత మీరు చచ్చారు, విడిచిపెట్టేశారు. అయితే ఆయన క్రీస్తుతో మిమ్మల్ని బ్రతికించాడు ఒక సంగతిని కూడా చెప్తా ఉన్నాడు. చచ్చిన సంగతి చెప్తా ఉన్నాడు, బ్రతికించిన సంగతిని చెప్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. రెండు సంగతులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీ గత జీవితము దేవునికి విరోధముగా బ్రతికిన జీవితం, నీ ఇష్టానుసారమైన బ్రతికిన జీవితం, నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికిన జీవితము, దేవుని పట్ల భయము భక్తి విధేయత లేకుండా బ్రతికిన జీవితం, దేవుడంటేనే ఎరగిన బ్రతికిన జీవితం నువ్వు బ్రతికావు. అయితే నువ్వు చచ్చిన వాడవై ఉన్నావు. ఇప్పుడు నువ్వు బ్రతికింపబడ్డావా? బ్రతికింపబడ్డావు. అప్పుడు బ్రతికేమో పాప బ్రతుకు. కానీ ఇప్పుడు నువ్వు చచ్చిన స్థితిలో నుంచి మరలా తిరిగి జీవాన్ని పొందుకొని బ్రతికే బ్రతుకు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తునందు నువ్వు బ్రతికావని చెప్తున్నాడు. మళ్ళీ చచ్చిన నీవు క్రీస్తునందు బ్రతికావంటూ ఉంటాడు. అందుకే ఎఫెసీ 2:1 నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. రెండు స్థితులు చెప్పాడు అన్నమాట. మీరు కోల్పోయిన దాన్ని అంటే జీవాన్ని కోల్పోయారు, క్రీస్తునందు ఇప్పుడు మీరు బ్రతికారు. ఇది గుర్తించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ హెడ్లైన్ పెట్టేశాడు, ఇప్పుడు కింద చర్చిస్తా వస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం 2వ వచనం నుంచి, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున పొడుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరము ఏమంటా ఉన్నాడు? పౌలు గారు తన్ను కూడా కలుపుకుంటా ఉన్నాడు. వారొక్కరినే వేలిపెట్టి నువ్వు లేదా మీరు అని మాట్లాడట్లా, తనతో పాటు కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనస్సుల యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏమంటా ఉన్నాడు? కడమ వారి వలె సిద్ధముగా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని తెలియజేస్తా ఉన్నాడు. అంటే గత జీవితం మనం ఎలా జీవించాము, ఏం జీవించాము అనే సంగతం తేటగా తెలియజేశాడు. ఇలాంటి బ్రతుకు మనలో జీవితంలో ఉన్నది కనుక మనపై ఏముందంటే దేవుని యొక్క ఉగ్రత ఉంది.
స్వభావ సిద్ధముగా మనము ఇలాగూ నడుచుకుని ఉన్నాము. ఈ ప్రపంచ ధర్మం చెప్పున ఏమని చెప్పాడు ఇక్కడ కేటగిరీలు చెప్పాడు. 3వ వచనంలో శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. తేటగా చాలా చక్కగా వారికి వివరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసు స్థానిక సంఘ ప్రజలకి తేటగా వివరిస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వచ్చారో, ఎలాగూ వచ్చారు, ఎటువంటి పరిస్థితిలో వచ్చారో, వచ్చిన మీకు ఎటువంటి స్థితి అనుగ్రహింపబడిందనే సంగతిని తేటగా తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని ఉగ్రతకి ఏ పాత్రలై ఉన్నారంటే వారు దేవుని ఉగ్రతకి ఏ పాత్రలై ఉన్నారు వీరికి ఇప్పుడేమో తెలియజేస్తా ఉన్నాడంటే, ఇప్పుడు మొదటి స్వభావం చెప్పాడు కదా, ఇప్పుడు 2వ స్వభావాన్ని మళ్ళీ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. మొదటి స్వభావము మీ అపరాధం చేత పాపం చేత చచ్చిన వారు ఉన్నారని చెప్తూ ఈ అపరాధములు పాపములు ఏంటనేది కొన్ని కేటగిరీలు చెప్పాడు. శరీరం యొక్కయో మనసుల యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటే సంగతులు చెప్పి దీని వలన మీరు దేవునికి ఏమై ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలై ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇప్పుడు ఉగ్రత కాదు, దేవుని యొక్క కరుణ మీపై ఉన్నది. అది ఎలాగ ఉన్నదో తేటగా తెలియజేస్తా ఉన్నాడు 4వ వచనం నుంచి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలా జాగ్రత్తగా ఉంచండి. క్రీస్తుతో బ్రతికించెను, క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమును రాబోయే కలుపురుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఉన్న ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి. మనం 8వ వచనం దగ్గర ఆగాము. ఇప్పుడు ఇక్కడ 2 సంగతులు ఎత్తి మాట్లాడాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావు మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించేద్దాం, చాలా క్షుణ్ణంగా. ఎందుకని అంటే మానవుని యొక్క జీవితం ఎంత విలువైందో, మానవునిలో నివసించు ఆత్మ అంతకన్నా విలువైంది. మానవుని యొక్క దేహం ఎంత విలువైందో, మానవుని యొక్క దేహంలో నివసించే ఆత్మ అంతకన్నా విలువైంది. ఆ విలువని మనము తెలుసుకోలేకపోతే మనం ఇష్టం వచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగానే మనం బ్రతుకుతాము. ఎంతకాలం భూమి మీద ఉంటామో మనకు తెలియదు. ఎప్పుడు కాలం చేస్తామో మనకు తెలియదు. కాలం చేస్తామంటే అర్థం ఏంటి? కాలం చేస్తామంటే దానికి అర్థం మానవ దేహాన్ని ఆత్మ వెడలిపోవటం. దాన్నే భూలోకంలో ఏమంటారు? మరణించటం అంటారు. దాన్నే మరణించటం అంటారు, లేదా చనిపోవటం అంటారు. అయితే బైబిల్ భాషలో ఆత్మ వెడలిపోవటం, శరీరంలో నుంచి ఆత్మ వెడలిపోవటం. ఎప్పుడు శరీరంలో నుంచి ఆత్మ వెడలిపోయిందో మనం చెప్పలేము. అది మన చేతిలో ఉన్నది కాదు. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన తండ్రి దేవునికి క్రీస్తునకు దైవత్వంలో ఉన్న వారికి తప్ప మనకి తెలియదు మన మరణం ఎప్పుడు వస్తుందో. కనుక మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. క్రీస్తు సంఘ సభ్యులేనా? క్రీస్తు సంఘ సభ్యులే. బలహీనత ఏర్పడిందా? బలహీనత ఏర్పడింది. లోపాలు వచ్చాయా? లోపాలు వచ్చాయి. మనుషుల్లో మరలా తిరిగి మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది. ఎక్కడ? ఎఫెసు స్థానిక సంఘం.
ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులు, వారిలో మార్పులు వచ్చాయి, పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, అవగాహన లోపాలు ఏర్పడ్డాయి, ఆలోచనలు మారిపోయాయి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఎంత క్షుణ్ణంగా వివరిస్తున్నాడో మనం ఆలోచన చేస్తే మనము ఖచ్చితంగా మేలు పొందుతాం. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. కనుక మీరు మీ పాపముల చేత, మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. 2 సంగతులు మాట్లాడి ఒక 2 సంగతుల్ని వివరించేస్తాడు 8వ వచనం దాకా. మీరు చచ్చారంటే ఎలా చచ్చారు అనంటే, మునుపు శరీరం యొక్కయు మనస్సు యొక్క చాలా జాగ్రత్త గమనించండి. శరీరం యొక్కయు ఒకటి, ఇంకొకటి మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు. అంటే దేవునికి విరోధమైన కార్యకలాపాలు ఏదైనా కానివ్వండి, అంటే మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషిని మనసు నడిపిస్తూ ఉంటుంది. మానవ దేహాన్ని మనసు నడిపిస్తుంది. మన మనసుకి ఏది చేయాలనిపిస్తే మనం ఏం చేస్తాం, అదే చేస్తాం. మనము నడిపించినట్లుగా మనసు అనేది నడవదు. మనసు నడిపించినట్లే మనం నడుస్తాము. కానీ ఆ మనసు అపవాదికి మనం అప్పగించకూడదు. అపవాదికి అప్పగిస్తే అపవాది నడిపిస్తాడు. కనుకనే దేవుడు విరోధులు అవుతారు వాళ్ళు. కనుక ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తాడు. క్రీస్తు యేసునందు కూడా అనుగ్రహించాడు. 4వ వచనం నుంచి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మళ్ళా ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారని తేటగా తెలియజేస్తా ఉన్నాడు. చాలా మంది సహజంగా మానవులు అనుకుంటా ఉంటారు. అంటే ఇక్కడ దీన్ని మనం ఏమనొచ్చు అంటే హింటింగ్ అనొచ్చు. ఏదో నేను మంచోడిని కదా, నాలో మంచి లక్షణాలు ఉన్నాయి కదా, మంచి ప్రవర్తన ఉంది కదా, మంచి నడవడి ఉంది కదా, అందుకని దేవుడు నాడు ఎన్నుకున్నాడు అనే భావన కలిగి ఉంటారు మనుషులు. వాస్తవానికి అటువంటి ఆలోచన వద్దంటా ఉన్నాడు. దానికి అర్థం అటువంటి ఆలోచన వద్దని. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అదనమాట. దేవుడు అనుగ్రహించిన కృప వలన మాత్రమే. మనమేదో మంచోళ్ళమనో, మనమేదో శ్రేష్ఠులమనో అనేది కాదు. మన ఎడల కనికరించాడు, మన ఎడల జాలి పడ్డాడు, మన ఎడల ప్రేమ చూపించాడు, మన ఎడల కృప చూపించాడు. క్రీస్తు యేసునందు మనం తన యొద్దకు చేరాలని కోరుకున్నాడు ఆయన. కనుకనే క్రీస్తు యేసునందు మనకి ఏమనుగ్రహించాడు? రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. దేని గురించి రక్షణ? దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ. దేని నుంచి రక్షణ? దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. మరలా ఇక్కడ వెనకాల మనం చూసినట్లయితే ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. 3వ వచనం నుంచి, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనస్సుల యొక్కయో కోరికలను నెరవేర్చుకొని మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కర్మవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అది ఏమై ఉన్నాం మనము? దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలమై ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలమై ఉన్న మనలను ఆ ఉగ్రతని అనుభవించకుండా, ఉగ్రతకి పాత్రలమే కానీ ఆ యొక్క ఉగ్రతను మనం అనుభవించకూడదని ఏం చేశాడండి? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని ప్రేమించి క్రీస్తుతో కూడా మనల్ని కృపచేత రక్షించాడంట. క్రీస్తుతో కూడా ఏం చేస్తా ఉన్నాడు?
బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉగ్రత నుంచి మీరు రక్షింపబడి ఉన్నారనే సంగతిని ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులకి గట్టిగా, మెల్లిగా కాదు, గట్టిగా చెబుతా ఉన్నాడు. ఎలా చెబుతా ఉన్నాడు? గట్టిగా చెబుతా ఉన్నాడు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అక్కడ చెప్పే విధానం ఆయన, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ సంగతి అర్థమవుతుందా మరి మనకి? ఆనాడు వారికి అర్థమవ్వాలని వారికి తేటగా తెలియజేస్తాడు. ఇంకా అయిపోవాలి చూడండి 6వ వచనం నుంచి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబోతులో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ యొక్క పదాన్ని 6వ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించేయండి. నేను ఎందుకని మీకు మొదట్లోని బోర్డు మీద ఏమని రాశాను? క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు అని రాశాడు. ఈ పరిశుద్ధుడు రాబోయే యుగంలో ఎక్కడుంటాడు? ఈ పరిశుద్ధుడు రాబోయే యుగంలో పరలోకంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? ఇప్పుడే ఈ పరిశుద్ధుడు ఎక్కడ ఉన్నాడంటే క్రీస్తు రాజ్యంలో ఉన్నాడు. క్రీస్తు రాజ్యంలో ఉన్నాడు. అవునా? ఈ పరిశుద్ధుడు ఎక్కడ ఉన్నాడంటే క్రీస్తు రాజ్యంలో ఉన్నాడు. రాబోయే యుగంలో ఈ పరిశుద్ధుడు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్న ఎడల ఎక్కడికి వెళ్తాడంటే పరలోకానికి వెళ్తాడు. భవిష్యత్తు కూడా చెప్పేశాడు. మనము చదివి వెళ్ళిపోతామే కానీ దాటేసి ఒక వచనాన్ని, ఆ వచనం మాట్లాడినప్పుడు ఆ పదాన్ని ప్రయోగం చేసి వాడినప్పుడు అక్కడ ఉన్న లోతుని మనం ఆలోచించేయండి. ఏదో ఒక న్యూస్ పేపర్ చదివినట్టుగా, ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టుగా, సహజంగా ఒక పుస్తకంలాగా మనం ఆలోచించేస్తా వెళ్తా ఉంటా. కానీ పరలోకమందున్న దేవుడు దైవ గ్రంథాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకోగలుగుటకును, పొందుకున్న నిత్య జీవాన్ని మనము ఎలా కాపాడుకోవాలి, అనుగ్రహింపబడే జీవాన్ని మనము ఎలా భద్రపరుచుకోవాలి, అనుగ్రహించిన పరిశుద్ధతను మళ్ళా తిరిగి మనం పోగొట్టుకోకుండా ఎలాగో పరిశుద్ధతలో నిలబడి ఉండాలన్న సంగతులను మనం నేర్చుకోవాలనేది ఈ యొక్క పత్రికల్లో మనకు తేటగా తెలియజేస్తా ఉన్నాడు. కనుక క్రైస్తవుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు. మరి నీ దేవుడు పరిశుద్ధతను అనుగ్రహించిన తర్వాత ఈ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కుక్క మాంతికి తిరిగినట్టు వెనక్కి తిరిగితే పరిశుద్ధత ఉంటుందా? పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేనప్పుడు ఎక్కడ జీవించలేడు. దేవుని యొక్క ఇంట్లో స్థానం ఉండదు. మనం సహజంగా గతంలో జీవించినట్లుగా ఏదో ఒక సంఘం పేరు చెప్పుకొని క్రైస్తవులను చెప్పుకున్నట్లే ఉంటుందే కానీ నిజముగా పరిశుద్ధులు కాలేదు. కనుక ఇప్పుడు మనము క్రీస్తు చేసినందుకు పరిశుద్ధులమై ఉన్నాం కనుక మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధతను మనం కాపాడుకుంటేనే పరలోకానికి మనం వెళ్ళగలమా? ఖచ్చితంగా వెళ్ళగలం. రామయుగంలో పరిశుద్ధుడు ఎక్కడ ఉంటాడనే సంగతిని తేటగా తెలియజేశాడు. పరిశుద్ధుడు మాత్రమే ఎక్కడ ఉంటాడనే సంగతిని తేటగా తెలియజేశాడు. ఈ పరిశుద్ధుడుగా లేనివాడు కూడా ఎక్కడ ఉంటాడో తేటగా తెలియజేశాడు. ఈ పరిశుద్ధత లేనివాడు, పరిశుద్ధతను కోల్పోయినవాడు, అంటే పరిశుద్ధతను పొందుకోనివాడు, పరిశుద్ధతను పొందుకొని కోల్పోయిన వాడు కూడా ఎక్కడికి వెళ్తాడనే దానికి కూడా గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ సమాధానం చెప్తుంది. మనుషుడి దగ్గర సమాధానాలు ఉండవు, కానీ తండ్రి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమందు ప్రతిదానికి సమాధానం ఉంటుంది. కనుక ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, క్రీస్తుతో కూడా బ్రతికింపబడ్డారంట, కృపచేతనే రక్షింపబడి ఉన్నారంట. దేని నుంచి? దేవుని యొక్క ఉగ్రత నుంచి చెబుతూ క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన, చాలా జాగ్రత్తగా ఉండించండి పదాలు, అత్యధికమైన కృపా ఐదైశ్వర్యమును
రాబో యుగంలో కనపరచు నిమిత్తము, చూడండి, రాబో యుగంలో కనపరచు నిమిత్తము యేసు క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అర్థమైంది నేను చదివి వచ్చిన మీకు? మరలా ఇంకోసారి చదువు చూడండి. ఇక్కడ ఈ పదము ఎలాగ రాశాడో ఒకసారి చూడండి. యేసు క్రీస్తు నందు 7వ వచనం చదువుతూ ఉన్నాను. యేసు క్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అదేంటి, ఇప్పుడు మనం పరలోకంలో ఉన్నాము. మరి నా ప్రశ్న మీ అందరికీ, పైనేమో 5వ వచనంలో మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత వీడు రక్షింపబడి ఉన్నారు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మనము 8వ వచనంకి వచ్చేసరికి ఏమో చెప్తా ఉన్నాడు? 7వ వచనంలో ఏమో చెప్తా ఉన్నాడు? యేసు క్రీస్తునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడంట? పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడంట. ఇప్పుడు మనం పరలోకంలో ఉన్నామా? పరలోకంలో ఉన్నాం ఇప్పుడు మనము. ఆలోచించండి. మరి క్రీస్తు లేపాడంట, క్రీస్తుతో పాటు మనల్ని కూడా పరలోకంలో కూర్చుండబెట్టాడని చెప్తా ఉన్నాడు. ఈ వచ్చిన అర్థం కాక చాలా మంది క్రీస్తు రాకడ అయిపోయింది, మనం అందరం కూడా పరలోకంలోనే ఉన్నాము అని వచ్చిన తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. చదవటం చేత కాక పిహెచ్డీలు, పీజీలు, డబ్ల్యూఎఫ్ఎల్ పెద్ద పెద్ద చదువులు చదివి ఫారినర్స్ దగ్గర నేర్చుకొని వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. ఈ యొక్క వచనం చూపించి క్రీస్తుతో కూడా పరలోకం ముందు కూర్చుండబెట్టాను అని ఒక ముక్కను తీసుకొని మనం ఇప్పుడు పరలోకంలోనే, క్రీస్తు రాకడ ఇంకా లేదు అని మాట్లాడే మనుషులు లేకుండా పోనా. అర్థం చేసుకునే విధానం మనకు చేత కావాలి, దాని పైనుంచి రావాలి. మనము దాని పైనుంచి వస్తే వచ్చిన మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు 6వ వచనం చూడండి, మనకి ఇంకా తేటగా అర్థమవుతుంది. 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. యేసుక్రీస్తునందు ఆయన మనతో కూడా ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది భవిష్యత్తు మాట్లాడుతూ ఉన్నాడే కానీ జరిగిపోయిన కాలాన్ని మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు రాబోయే కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడే వచ్చినము అంటే ఎవరి గురించి? క్రీస్తు యేసునందు ఎవరైతే పరిశుద్ధులయ్యారో, ఎవరైతే దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడ్డారో, ఈ తప్పింపబడిన పరిశుద్ధులైన ఈ క్రైస్తవుని యొక్క రాబో యుగంలో భవిష్యత్ చెబుతా ఉన్నాడు. రాబో కాలంలో భవిష్యత్ చెబుతా ఉన్నాడు. అంతేగాని ప్రజెంట్ చెప్పట్లేదు. రాబో కాలంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 6వ వచనము, యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపామయైశ్వర్యమును రాబో యుగంలో, అది ఏమంటా ఉన్నాడు? రాబో యుగంలో కనపరచు నిమిత్తము చెప్పేశాడు. రాబో యుగంలో కనపరచబడేది ఏం కనపరచబడుతుంది? రాబో యుగంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది చదివే విధానం. ఎవరు చెప్తా ఉన్నాడు ఈ మాట? ఎఫెసీ పట్టణస్తులారా, ఎఫెసీ పట్టణంలో క్రీస్తు సంఘ సభ్యులారా, మీకు అర్థం కావట్లేదు. తండ్రి అని దేవుడు ఎటువంటి కృపను మీకు అనుగ్రహించాడు, ఎలాగ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీకు అనుగ్రహించాడు. మీరు చూస్తేనేమో మునుపు విడిచిపెట్టిన సంగతులను గురించి ఆలోచించేసి బ్రతకడానికి ఆలోచన చేస్తూ ఉన్నారే. ఇదిగో ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడములు ఇవే కదా. అయితే ఈ లోకంలో అవి శాశ్వతమైనది కాదు.
ఈ లోకంలో మానవ మట్టిలో కలిసిపోయేది. కానీ నువ్వు క్రీస్తు యేసునందు పొందుకున్న జీవం ఉంది కదా, ఆ జీవం నీ ఆత్మకు అనుగ్రహించబడ్డప్పుడు, నువ్వు జీవాన్ని పొందుకున్న నీ యొక్క ఆత్మ పరిశుద్ధమై ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధతతో ఉన్న ఎడల నువ్వెక్కడికి వెళ్తావంటే, రాబో యుగంలో క్రీస్తుతో పాటు ఎక్కడికి వెళ్తావంటే పరలోకానికి వెళ్తామని తెలియజేస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తామని? పరలోకానికి వెళ్తామని తెలియజేస్తా ఉన్నాడు. మరి శ్రేష్టమైన లోకము ఏడుపు కానీ, దుఃఖము కానీ, కష్టము కానీ లేని లోకము, ఎల్లప్పుడూ సంతోషముగా దేవుని యొద్ద పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తండ్రి అయిన దేవుని కొనియాడబడే లోకము, పరిశుద్ధులు నివాసం చేసే లోకము పరలోకము. ఆ లోకంలోనికి నీకు ప్రవేశం ఉంటుంది రాబో యుగంలో అనే సంగతులను ఎంత క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉన్నాడో చూడండి. మరి ఇది ఆనాడు ఎఫెసీయులకు మాత్రమే వర్తించేది, మనకు వర్తించదా? మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకు తెలియజేస్తా ఉన్నాడు ఈ యొక్క మాటలను? ఎందుకు తెలియజేస్తా ఉన్నాడు? వారిలో లోపాలు ఏర్పడ్డాయి. ఆ లోపాలు ఏర్పడినప్పుడు వారికి తేటగా తెలియచేస్తా ఉన్నాడు. ఇంకొన్ని విడిచిపెట్టాడా? ఇంకొన్ని విడిచిపెట్టా. చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో మనకి ప్రవేశం ఉందని చెప్తా ఉన్నాడు. పరలోకం కూర్చుని పెడతానని చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతం అది! ఆలోచించేయండి. ఎవరు లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు? అంటే పేరు మాత్రమే. మేము క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తుని, తండ్రిని ఎరగని సమాజం ఉంది కదా, వారి గురించి మాట్లాడట్లా. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నులో నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగే నిత్యజీవం ఉన్నాడు కదా, ఆ మార్గంలో తెలుసుకొని నిజముగా క్రీస్తు యేసులోనికి వచ్చిన పరిశుద్ధులు క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టబడతారనే సంగతిని తేటగా తెలియచేస్తాడు మనకి. చూడండి ఆ పదం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 6వ వచనం నుంచి, యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపామైదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము. రాబో యుగంలో కనపరుస్తాడు. ఏం కనపరుస్తాడు? రాబో యుగంలో ఏం కనపరుస్తాడు? క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. దేవుడు చేసిన ఉపకారం చూడగలమా? చూడగలం. దేవుడు చేసిన మహైదైశ్వర్యమును చూడగలమా? చూడగలం. తన యొక్క కృపా మైదైశ్వర్యం ఎలా చూడగలం? దేవుడు చేసిన ఉపకారం ఎలా చూడగలం? దేవుడిని ఉపకారం చేశాడు. కృపా మైదైశ్వర్యాన్ని మనందరికి కూడా అనుగ్రహించాడు. దాన్ని చూడగలవా నువ్వు? చూడగలవు. ఎలా చూడగలవు? రేపటి దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు కడప శబ్దము విడబడగానే రాకడి కనుమొచ్చినప్పుడు, నా తండ్రి చేత ఆశింపబడిన వారులారా, నా తండ్రి మీకు ఇచ్చిన లోకమును మీరు స్వతంత్రించుకోనుడి అంటాడు. చూద్దాం లేఖనం, మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త మనము చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సహజంగా ఈ లోకంలో మానవుడు జీవించినట్లుగా మనం జీవించకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకమైన ప్రజలు. మనం చూస్తే సహజంగా కనిపించకూడదు ఎవరికైనా కానీ. మనం ప్రత్యేకంగానే కనపడతాం. ఎందుకు? మన దేవుని పిల్లలం కదా. నిజముగా దేవుడు కోరుకున్న విధానంలో రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వారం కదా, కనుక ప్రత్యేకంగానే కనిపించాలి. వీడంట్రా ఎలా ఉన్నాడు, ఇది చేయడు, అది చేయడు, పండగలు చేయడు, ఏం చేయడు అని. వీడంట్రా మనం చేసే ఏ పనుల్లో సరిగ్గా పాల్పొంగులు పండదు. అవును, వాళ్ళు చేసే పాప పనులు, పాల్పొంగులు ప్రతి దాంట్లో మనం పొందాం కదా. వాళ్ళు చేసే అన్యాచారాల్లో మనం పాల్పొంగులు పొందాం కదా. కారణం ఏమిటి? ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోవడానికి మనము జీవనం కొనసాగించకూడదు.
ఎందుకు? నీ పాపముల చేత, నీ అపరాధముల చేత నువ్వు చచ్చిపోయి ఉన్నప్పుడు క్రీస్తుతో నిన్ను బ్రతికించాడు కదా. క్రీస్తుతో నువ్వు బ్రతికింపబడిన తర్వాత, నువ్వు జీవాన్ని పొందుకున్న తర్వాత, నువ్వు పరిశుద్ధమైన తర్వాత మళ్ళీ తిరిగి పాత జీవితాన్ని జీవించడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు వద్దనుకునే కదా వచ్చింది. ఆ జీవితం వద్దనుకొని వచ్చిన తర్వాత, ఆ రోత జీవితము, పాప జీవితము నాకు వద్దు అని నువ్వు దాన్ని ఛేదరించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కక్కిన దాన్ని కుక్కలాగా తినడానికి ఆలోచన చేస్తే అది ఎంత అసహ్యం. ఆలోచించండి, ఎంత అసహ్యం అది. కుక్కని చూస్తే మనకు అంత వ్రాత అనిపిస్తే, మరి ఒకవేళ మనలో అటువంటి జీవితం ఉంటే మనమెంత వ్రాత, మనల్ని దేవుడు ఎంత సహించుకుంటాడు. అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన బుద్ధి కలగటానికి ఈ యొక్క పత్రికల్లో సంగతులను పొందుపరిచాడు. లేఖనం చూసుకొని మనం ముగింపు చేసుకొని తదుపరి మళ్ళా తిరిగి మనకు సమయం ఇస్తే, సమయం ఉన్నప్పుడు మిగిలిన సంగతులు నేర్చుకుందాం. ఇప్పటికీ లేఖనం చూద్దాం. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము మనము 39వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి లేఖనాలు తేటగా తెలియజేస్తూ ఉంటాయి. లేదా 40వ వచనం చూద్దాము. అందుకు రాజు మిక్కిలి అడుగులైన ఈ సందర్భం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకమునకు తీర్పు తీర్చే సమయమున ఎవరు ఎటు వెళతారనే సంగతులు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. తీర్పు జరుగుతుంది ఎక్కడ? దేవుని ఇంట్లో. ఇక్కడ తీర్పు మాట్లాడుతున్న దేవుని ఇంట్లోనే. ఈ దేవుని ఇంట్లో ఉన్న వారి గురించే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. కనుక మనము 37వ వచనం చూద్దాము. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండగా చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొనగా ఉండట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశమై ఉండట చూచి నిన్ను చేర్చుకొంటివి, దిగంబరమై ఉండట చూచి బట్టలిచ్చితివి, ఎప్పుడు రోగువై ఉండట చూచి చెరసాలను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగాను. వీళ్ళకి అర్థం కాలా. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధానం చెప్తాడు. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. నీ తోటి సహోదరుడికి నువ్వు ఎటువంటి సహాయం చేసినా ఆ యొక్క సహాయము నువ్వు క్రీస్తుకు చేసినట్టేనంట. నీ తోటి సహోదరుడికి నువ్వు ఎటువంటి సహాయం చేసినా, ఎటువంటి మేలు చేసినా అది నువ్వు క్రీస్తుకు చేసినట్టేనంట. అందుకు అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఆహారం పెట్టావు, నీకు నువ్వు ఎప్పుడు రోగి ఉన్నావు, క్రీస్తు గురించి అనమాట. నువ్వు ఎప్పుడు రోగమై ఉన్నావు, ఎప్పుడు మేము నిన్ను చూడవచ్చుతవి, నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, ఎప్పుడు చూడవచ్చుతవి, నీకు బట్టలు ఎప్పుడు లేవు, బట్టలు మేము ఎప్పుడు ఇచ్చాము. సందేహంలో పడ్డాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, కాదు కాదు, మీరు ఈ నా సహోదరులు ఎవరికైతే మీరు చేశారో అది మీరు నాకు చేసినట్టే కదా. ఎంత అద్భుతంగా మాట్లాడాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేస్తున్నారు కనుక నాకు చేస్తురని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇప్పుడు 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వరకు కుడివైపున ఉన్న వారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఎడమ వైపున అంటే ఇక్కడ జనములను 2 భాగములుగా విభజించాడు. ఎడమ వైపు ఒకరును, కుడివైపు ఒకరును. ఇప్పటి వరకు కుడివైపు ఉన్న వారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఎడమ వైపు ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 41వ వచనము. అప్పుడైనా ఎడమ వైపు ఉన్న వారిని చూచి శపింపబడిన వాళ్ళారా ఏమంటా ఉన్నాడు, నన్ను విడిచి, ఎవరిని విడిచి, చాలా జాగ్రత్తగా ఉండించండి, వీరే విడిచింది ఎవరు? పరిశుద్ధులే. శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని విడిచి? క్రీస్తుని విడిచి. అంటే కక్కిందాన్ని తినడానికి వెళ్ళినోళ్ళు. దానికి అర్థం నన్ను విడిచి అంటే పరిశుద్ధులయ్యారు. క్రీస్తు చేసినందుకు పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధులైన మీకు ఏం చేశారంటే కక్కింది తినడానికి వెళ్ళారు మరలా తిరిగి.
అందుకే అంటా ఉన్నాడు 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, తప్పికొంటిని, మీరు నాకు దాహం వేయలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు వేయలేదు, రోగునై ఉంటిని, చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు అని చెప్పాను. అందుకు వారు, నువ్వా, మేమెప్పుడు నీవు ఆకలికి ఉన్నట్టేనో, దప్పికుంటేనో, పరదేశంలో ఉంటేనో, దిగంబరికి ఉంటేనో, రోగుపై ఉన్నట్టేనో, చెరసాలలో ఉన్నట్టేనో చూచి నీకు ఉపచారం చేయకపోతిమా? ఆయన అడిగారంట 40 అందుకు ఆయన, మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరినైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితోను, మీరు నిత్య శిక్షకును నీతిమంతుల నిత్య జీవనకును పోవుదురు. 2 సంగతులు చెప్పాడు. పరిశుద్ధులు కుక్క తన మాంతికి తిరిగినట్టు వెనక్కి తిరిగారంట, వీరేమో నిత్య శిక్షకు పాల్గొనయ్యారంట. మిగిలిన వారు ఎక్కడికి వెళ్ళారంట? చూడండి 46వ వచనము, నిశ్చయంగా చెప్తున్నాను అన్న తర్వాత 46వ వచనము, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. రాబో యుగంలో క్రీస్తు యేసునందు పరలోకమందు మిమ్మల్ని కూర్చుండబెట్టును అన్నాడు కదా. కనుక నిత్య జీవానికి పోవాలి అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక శ్రద్ధగా ఆలోచించేసి మనలో లోపములు ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకొని యథార్థత కలిగి దేవుడు కోరుకున్న జీవితం మనం బ్రతికితే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళగలం? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు మనల్ని ప్రశ్నిస్తాడు. తీర్పు దినం ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇలా నుంచోవలసింది ఆయన ఎదుట. కుడివైపున ఎడమ ప్రక్కల వేరు చేస్తాడు. ఎంత భయంకరంగా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. కనుక మిగిలిన సంగతులు మనము మరి యొక్క సమయం అనుగ్రహించబడినప్పుడు ఈ యొక్క సంగతులను నేర్చుకున్నాము. శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు.